జనసేనానిపై అఫిడవిట్పై వివాదం నెలకొంది. విద్యార్హతపై తప్పుడు సమాచారం ఇచ్చారు పవన్ కళ్యాణ్. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత శ్రీనివాస్ జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు పవన్. అయితే ఆ నామినేషన్ పత్రాల్లో ఇష్టమొచ్చినట్టుగా రాసుకొచ్చారు. 1984లో నెల్లూరులో ఎస్ఎస్ఎల్సీ చదివానని పవన్ అఫిడవిట్లో పేర్కొన్నాడు. అసలు ఆ సమయంలో ఎస్ఎస్ఎల్సీ బ్యాచ్ లేదని శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. బీకాంలో ఫిజిక్స్ లా కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ చదువు. జనసేనాని అఫిడవిట్పై సోషల్ మీడియాలో సెటర్లు పడుతున్నాయి. చదువుకున్నారా చదువు కొన్నారా అంటూ మీమ్స్ వదులుతున్నారు నెటిజన్లు. ఇంతకీ తమ అధినేత ఏం చదివారంటూ జనసేన కార్యకర్తలు కూడా సందిగ్ధంలో పడ్డారు. ఇంత జరుగుతున్న అఫిడవిట్లో పేర్కొన్న విద్యార్హతపై మౌనంగానే ఉన్నారు పవన్ కళ్యాణ్. దీంతో జనసేన క్యాడర్ మరింత కన్ఫ్యూజన్లో పడింది. పవన్ అఫిడవిట్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పవన్కు తొందరెక్కువంటూ సొంత పార్టీ లీడర్లే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లకు గడువు ఉండడంతో మరో సెట్లోనైనా జాగ్రత్తగా నింపాలని ఆయనకు సన్నిహితులు సూచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే అనేకసార్లు జనసేనాని ప్రగల్భాలు పలికి పరువు తీసుకున్నారు. గతంలో 2 లక్షల పుస్తకాలు చదివానని సొంత డబ్బా కొట్టుకున్నారు పవన్. ఆయన మాటలకు చేతలకు సంబంధమే ఉండదంటున్నారు మాజీ జనసేన నేతలు. ఇంతకు పవన్ కళ్యాణ్ చదివారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు పిఠాపురంలో ఆయన నామినేషన్ వేశారు. 1984లో నెల్లూరు సెయింట్ పాల్స్ హై స్కూల్లోనూ ఎక్కడో ఆయన ఎస్ఎస్ఎల్సి చదివారని. అసలు 84లో ఎస్ఎస్ఎల్సి ఎక్కడుంది? 84కి ముందు కూడా ఎస్ఎస్ఎల్సి ఎక్కడుంది? ఆయన ఏమి రాసుకున్నా చెల్లుబాటు అవుతుంది పవన్ కళ్యాణ్ గారి విషయంలో. ఇది ప్రజాస్వామ్యాన్ని భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంది. అతను ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చేటటువంటి తప్పుడు సమాచారం ఇచ్చినా, అలాగే గుర్తు విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చినా ఆయనకంటూ ఒక ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. రాజు, గుడ్ ఈవినింగ్. ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ ఎస్ఎస్ఎల్సీ పైన వివాదం రాజుకుంటుంది. బీకాంలో ఫిజిక్స్ లా కనిపిస్తుందని సెటైర్లు వేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రీను, ఏదైతే పవన్ కళ్యాణ్ విద్యార్థులకు సంబంధించి చదువుకున్నారన్న మీమ్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమి అభ్యర్థిగా పిఠాపురంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ దాఖలు సందర్భంగా అఫిడవిట్ లో పొందుపరిచినటువంటి విద్యార్హత సంబంధించిన సమాచారం పూర్తిగా తప్పుగా పొందుపరచడం జరిగింది. దీన్నే అటు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతో పాటుగా పలు రాజకీయ పార్టీలు, అదేవిధంగా కొంతమంది నెటిజన్లు కూడా తప్పు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. 1984లో తాను ఎస్ఎస్ఎల్సి పాస్ అయినట్టు నెల్లూరులో చదువుకున్నట్టు ఆయన పేర్కోవడం జరిగింది. వాస్తవంగా చూసినట్లయితే 1969లో ఎస్ఎస్ఎల్సిని రద్దు చేసి దాని స్థానంలో ఎస్ఎస్సిని తీసుకురావడం జరిగింది. 1969, 1970 ఈ మధ్యలోనే ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్ఎస్సి బోర్డుని తీసుకొచ్చి 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం 1984లో ఎస్ఎస్ఎల్సి చదువుకున్నట్లు పేర్కోవడం జరిగింది. దీన్ని తప్పుపడుతూ అనేక రాజకీయ పార్టీలు విమర్శలు తీస్తున్నాయి. ఖచ్చితంగా ఈ విద్యార్హత సంబంధించి తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్లు ఎందుకు పెడుతున్నా వివాదం కూడా రాసుకుంది. పవన్ కళ్యాణ్ నిజంగా చదువుకున్నారా లేదా చదువుకున్నారా, అసలు పవన్ కళ్యాణ్ విద్యార్హత ఎంత అనేది కూడా జనసేన కార్యకర్తలు అయోమయానికి గురవుతున్న పరిస్థితి అవుతుంది. స్పష్టంగా ఆయన ఏం చదువుకున్నారని తెలియాలి. ఎందుకంటే గతంలో అనేక బహిరంగ సభల్లో కూడా తాను ఇంటర్మీడియట్ చదువుకున్నట్టు కూడా పేర్కోవడం జరిగింది. అయితే ఆ ఇంటర్మీడియట్ చదువుకున్న విషయాన్ని ఎందుకు అఫిడవిట్లో దాఖలు చేయలేదన్న ప్రశ్నలు కూడా లేవనెత్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు.